వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జాతర మొదటి రోజున వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందని, సోమవారం అమ్మవారి అగ్నిగుండం పుష్పపల్లకి నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం అన్నారు. రేపు ఆలయం వద్ద సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం, బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గం, కుప్పం పేరు ప్రపంచవ్యాప్తంగా 3 కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. మొదటిది గ్రానైట్. కుప్పం గ్రానైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన గ్రానైట్. రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అనే విధంగా కుప్పానికి పేరు ప్రదర్శన తీసుకొచ్చింది మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. మూడవ కారణం, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కుప్పం గురించి చూస్తున్నారంటే దానికి కారణం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర. ఈ ఆలయం యొక్క ప్రతిష్ట, ఈ ఆలయం యొక్క గొప్పతనం, ఈ తల్లి యొక్క మహిమ, మరి గొప్ప విశేషంగా జరుపుకునే ఈ జాతర మరొకసారి కుప్పం నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగకు, ఒక విశేషమైన జాతరకు ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భాగంగానే గంగమ్మ జాతర మనం అందరికీ చాలా ప్రీతిపాత్రమైన ఈ జాతరలో, విశేషంగా జరుపుకునే ఈ జాతరలో 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు హాజరయ్యే జాతరలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర రావాలని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విచ్చేస్తున్నందుకు కూడా మనం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని గొప్పగా జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఒక మంచి ఈఓని ఇక్కడ అపాయింట్ చేసి గవర్నమెంట్ తరఫున గతంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా సక్రమంగా జరిగే విధంగా, ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల డబ్బులను ప్రజలకే వినియోగించాలా, తప్పుదో పట్టించకూడదని చెప్పి ఈరోజు ఒక నిజాయితీపరుడైన వ్యక్తిని చైర్మన్గా నియమించారో, దాంతో భాగంగానే ఒక ఈఓని కూడా మంచివాడిని నియమించి సక్రమంగా ఇదంతా ప్రజల డబ్బు సద్వినియోగం అయ్యేటట్టు, తల్లికి మంచి పేరు తీసుకునేటట్టు చేస్తామని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పార్థసారథి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించే పథకం ఆదోని 40 పంచాయతీ జనాభాలకు ఇంటింటి కుళాయి అందించే విధంగా 592 కోట్ల రూపాయలతో ప్రతిపాదించినది. ఆదోని గ్రామాలతో పాటు మంత్రాలయంలో కూడా నీటిని అందించనున్నారు. 30 గ్రామాలలో 30 ఉపరితల ట్యాంకులు నిర్మించబోతున్నాం. పెద్ద తుంబలం సమీపంలో బసందొడ్డిలో ఉన్న పులికర్మ రిజర్వాయర్ ద్వారా నీళ్లను అందిస్తాం అంటూ ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ప్రజలకి, అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి ఒక పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకు వచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలంటే పారే నీళ్లలో, బయట భూమి పై నుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకని మనము మన డ్యాముల్లో కానీ, లేకపోతే చెరువులో, మన కుంటల్లో కానీ, లేకపోతే వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీయగా ఉన్నాయి అంటారు. అదే బోర్లో నీళ్లు చూడండి, ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు, రిజర్వాయర్ల ద్వారా, డ్యామ్ల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన.
గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రారా. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి. నీళ్లు ఇవ్వడానికి మనం కుళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా, అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు, దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేము. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, హేళన కూడా చేశారు. ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా, ఆడాయిడ పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు. నేను దాన్ని ఏం పట్టించుకోలే. ఈరోజు చూడండి, ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. మార్చిలో మనము ఆదోనికి కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుమారుగా రాష్ట్రంలో 40 రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం. దాంట్లో 8 మాత్రమే అప్రూవ్ అయినాయి. ఆ 8లో కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా బాయిన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు మొత్తం 40 మంది అర్హులకు 20 లక్షల రూపాయల వరకు రావడం జరిగింది. ఈ చెక్కులను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బాధితులకు పంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుల తరపు నుండి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ వృత్తాభక్తి సాయంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందించాలనే ఉద్దేశంతో దాదాపుగా ఈరోజు ఆరోగ్యం కుదుట తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ 40 మందికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పూర్తి సాయం కాకుండా కొంత నేనున్నా అనే భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. మరి ఇది గతంలో కంటే స్పీడ్గా పెంచి ఆదివారం శనివారం కూడా సెలవు రోజుల్లో స్పెషల్గా అధికారులను కేటాయించి సెక్రటరియట్లో ఆదివారం సోమవారం హాలిడే రోజు చూడకుండా యుద్ధ ప్రతిపదిగా అర్జెంటుగా తక్షణంగా ఈరోజు సామాన్య ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్ గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంబడి నేనున్నా అనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ను అందించడం జరుగుతుంది. మీరు తక్షణంగానే రేపు ఈరోజు ఇమీడియట్గా బ్యాంకులో మీ అకౌంట్లలో జమ చేయండి. బైన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ఏదైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందో బోరిగాంలో దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ ఇరు వర్గాలు పరస్పరం కూర్చొని పరిష్కరించుకొని మరియు అదే రోజు కలెక్టర్ ఎస్పీ రావడం జరిగింది. కలెక్టర్ అక్కడి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ముధోల్ మండలంలో ఏదైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, బోరగాంలో దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ రెండు వర్గాలు సామరస్యంగా
కూర్చొని పరిష్కరించుకుంది. అదే రోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఆ రకంగా ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళు రిపోర్ట్ పంపించారు. రేపు రెవెన్యూ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. మరి ఏ రకంగా వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటే నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఒకటే మనవి చేస్తాం, మనం కలిసిమెలిసి ఉంటే మంచిది, కలిసి ఉంటే సుఖముంది అనే ఉద్దేశంతో మనం ఎన్నో తరతరాల నుంచి కలిసి ఉంటున్నాం. చిన్న చిన్న విషయంలో రెండు వర్గాల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఎవ్వరు కూడా ప్రోత్సహించకుండా సామరస్యపూర్వకంగా అధికారుల సమక్షంలో ఇరు వర్గాలు కూర్చొని తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా కరువు పీడిత గోదావరి ప్రాంతాన్ని సారవంతమైన వ్యవసాయ భూమిగా మార్చడంలో సర్ ఆర్థర్ కాటన్ చెరగని ముద్ర వేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాటన్ జయంతిని పురస్కరించుకుని గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. अमरजीवी सनातन काटन दर जोहार अमरजीवी सनातन काटन दर जोहार अमरजीवी सनातन काटन दर जोहार अमरजीवी सनातन काटन दर ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన విగ్రహాలు పెట్టి మరి కృతజ్ఞతని ఆ ప్రాంత ప్రజలు తెలియజేశారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు భవన నిర్మాణాలు చేయడం కానీ, కాటన్ దొర గారి మ్యూజియంని డెవలప్ చేయడంలో కానీ, అక్కడ ఎవరైతే ఆ రోజుల్లో పనిచేసిన కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం కానీ, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకి సాయం చేయడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అందించాల్సిన జరిగింది. ఏదైనా కూడా ఇటువంటి మానవుల కృషిని ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా గుర్తుపెట్టుకొని భావితరాలకి వీళ్ళ జీవిత చరిత్ర ఏ విధంగా ఆ గోదావరి ఆనకట్ట మీద ఆయన నిర్మాణం చేసేటప్పుడు ఎంత సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో మన సామాన్య ప్రజలు ఏ విధంగా ఇంజనీర్లలాగా ఆ కూలీలే ఇంజనీర్లలాగా ఎలా పనిచేశారు, ఎలా ఆనకట్ట నిర్మాణం చేశారు, ఇవన్నీ కూడా ఈ తరం ఇంజనీర్లు భవిష్యత్తు తరాలకి ఇవన్నీ కూడా చరిత్రగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఆ మహనీయుల్ని ఇటువంటి పండుగ దినాలను స్మరించుకొని వాళ్ళ అడుగుజాడల్లో ప్రతి ఒక్క ఇంజనీర్లు కూడా నడిచి నీతి నిజాయితీతో పట్టుదలతో తక్కువ ఖర్చుతో ఏ విధంగా నిర్మాణం చేసి చూపించారో ఇవన్నీ కూడా మనకు ఆదర్శనీయం. వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్ళాలని ఆ మహాత్మాలకు నివాళులు అర్పిస్తూ రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. గుంటూరులోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో 1000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్తో జరిపిన యుద్ధాన్ని ట్రంప్ చేసిన ఒక్క ఫోన్ కాల్తో విరమించారన్నారు. మోదీకి ట్రంప్కి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్ కి నీవు ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయ్యా? ఆడ ఒక మోరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు. కట్టు కట్టు కట్టు, కానీ చాలా మంది బాధపడుతున్నారు. అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు. 1000 కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో, తీసుకొచ్చినటువంటి భూములు ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు 70 సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామనంటే తిరుపతి వద్దని సంజీవ్ రెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి. హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది.
మరి దాన్ని కాదని ఒక ఆయన 3 దగ్గరలు అన్నాడు, ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు. దాని జోక్యానికి నేను ఇప్పుడల్లా టైం ఇద్దాం బాగా. కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాదు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల గ్రామానికి చెందిన గాంజికుంట్ల మౌళి మనోహర్ ఇండియా ఆర్మీలో మహారాష్ట్రలోని బొంబాయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించాడు. వారికి ఆర్మీ అధికారులు అధికార లాంఛనాలతో ఈ రోజు రాచర్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులకు అధికారులు ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. మనోహర్ కి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ను సందర్శించి పనితీరును పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ నాక్ అధికారులు అమరావతిలో నాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరనున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు నాక్ సపోర్ట్ కావాలని నాక్ అధికారులను కోరిన ఎంపీ కేశినేని శివనాథ్. ముధోల్ మండలంలోని రాల్టే గ్రామంలో శివాలయ సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమన్నారు.
గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 24 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా మండపం, షెడ్డు కోసం 5 లక్షల రూపాయలు నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తక్షణమే ఆలయం వద్ద బోరుబావి వేయిస్తానన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించేలా కృషి చేస్తానన్నారు. అయిపోయింది, బ్యాక్ వాటర్లో బాగా ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది. ఎవరైనా ముంగట వచ్చేస్తే ఇప్పుడే గంగాధర్ పటేల్ గారు వస్తున్నారట, వెల్కమ్. వారం రోజుల లోపల పని చాలు చేయించి ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఇరిగేషన్ ట్యాంక్ గురించి ఆయకట్టు ఉంది కానీ మన అల్లా మనం గొడవ పెట్టుకుని ఇలా 2 పంటలు వచ్చే ట్యాంకు మనం ఖరాబ్ చేస్తున్నామంటే చాలా దురదృష్టం. మీరు అందరూ ఏకతాయి వీడీసీ సభ్యులు, ఊరోళ్ళు, ఆయకట్టు వాళ్ళందరూ కలిసి ఆ ట్యాంకు మరమ్మతం చేసే బాధ్యత నాది, కానీ కాపాడే బాధ్యత మీది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలను ఉపాధి హామీ పనివారాలతో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి స్వీట్స్, దాహార్తిని తీర్చే మజ్జిగ, చలివేంద్రాలను ఏర్పాటు చేసి పంచారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బండారు సత్యానందరావు అని గ్రామస్తులు కొనియాడారు. మరి ఈరోజు సత్యనారాయణ జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు మన పల్లెల గ్రామంలో మరి ఈరోజు మరి మన శివాలయంలో మరి పూజ చేయించి ఈరోజు కేక్ కట్టి పెట్టి మన ఊరికి, మన నియోజకవర్గానికి అభివృద్ధి ముందరిలో మన సత్యనారాయణ నడుపుతారు. అదేవిధంగా ఆయన ఆరోగ్యానికి, ఆ కుటుంబానికి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా దేవుడి ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటూ జై బండార్. జై బండార్. వీడియో తీస్తున్నా. అలా ఒకసారి చేయండి. యువం వస్త్రాన్ని వేవసావసా దైవోర్చిత్రామంతభోసక్యాః అవాదితమంతుత్రాన్ని విస్మత్తేన్ మిత్రార్ణాశ్రేణి సుమంగళీర్యం వరూరిమాగం సమేతస్య సౌభాగ్యమస్యేతత్ప్రాయారాస్థం విపదేతన శ్రీ ఉమాపుత్లింగేశ్వర స్వామివారి ఏకవార అభిషేక సమయం ముందు శ్రీ బండారు సత్యానందరావు గారి దంపతులు స్వామివారి వారి యొక్క కార్యకర్తలు స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించినటువంటి నూతన వస్త్ర ద్వయం జై బండారు. జై బండారు. జై బండారు. బండారు సత్యనారాయణ నాయకత్వం. బండారు సత్యనారాయణ నాయకత్వం. నాయకత్వం.